విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రజా సంఘాలు ఒకవైపు ఉద్యమిస్తున్నాయి, మరోవైపు లాయర్లు కూడా గొంతు కలిపారు. అసలు ఏం జరుగుతోంది విశాఖలో? విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా లాయర్ల ఆందోళన కొనసాగుతోంది. నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయించుకున్నారు. ఇక బెయిల్ మద్దతుని బహిష్కరించింది బార్ అసోసియేషన్. న్యాయ విద్యార్థినిపై విద్యార్థులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేసుని సుమోటోగా స్వీకరించాలని కోర్టుని కోరారు మహిళా లాయర్లు. సత్వరమే శిక్షలు పడేలాగా చూడాలని న్యాయమూర్తిని కోరారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం నేపథ్యంలోనే న్యాయవాదులు సైతం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. అయితే న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడడంతో ఒక్కసారిగా వీరందరినీ తీవ్రంగా కలిసివేసింది. ప్లకార్డులు పట్టుకున్నారు. ఈరోజు విధుల్లో ఉన్న లాయర్లందరూ కూడా బయటికి వచ్చి ఈరోజు ప్రత్యేకంగా కార్యాచరణ అనేది కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఎవరు కూడా ఆ నిందితుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్ అనేది రాకుండా చేసే ఉద్దేశంతో వీరంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ లాయర్లు ఉన్నారు. ఈ కేసులో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఈ రోజు అయితే కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్ బిఎస్సి అనే కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా కఠినంగా అయితే ఉన్నాయి. అది లా విద్యార్థులకి ఇప్పటికి ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా తెలుసు, అయినప్పటికీ కూడా భయపడకుండా ఉన్నారంటే అది జైలు అనేది చాలా కఠినంగా ఉంటుంది. అందులోంచి సుమోటోగా తీసుకోవడం జరుగుతుంది. బెయిల్ అనేది మా వైజాగ్ బార్ నుంచి మాత్రం ఎవరు వేయాలని మాత్రం అనుకోవట్లేదు. ఈ కేసులో మాత్రం ఏ అడ్వకేట్ కూడా బెయిల్ వేయకూడదు అని బార్ అసోసియేషన్ ఒక పిలుపునైతే ఇచ్చాము. మేమందరం కూడా ఏ అడ్వకేట్ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. అలాగే ఈ కేసుని సుమోటోగా తీసుకొని వాళ్ళకి త్వరగా న్యాయం జరగాలని న్యాయమూర్తులు కూడా మేము ఒక రిక్వెస్ట్ అయితే పంపించడం జరిగింది. ఓవరాల్గా అయితే బార్ అసోసియేషన్ తరఫున ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకున్నారో, ఏదైతే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ కోసం ఎవరు కూడా పిటిషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి సహకరించకూడదు, వాళ్ళకి సాధ్యమంతా ఎక్కువగా కఠిన చర్యలు తీసుకునేలా కఠిన శిక్షలు పడేలా చేస్తామని వీరంతా కూడా పిలుపునిస్తున్నారు, ముందుకొచ్చారు, నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వ్యవహారాలను పూర్తి స్థాయిలో ఖండించాలని చెప్పి వీరంతా కూడా న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.